శ్రీ మహావిష్ణో పరస్మన పౌత్రాయ ఆంగే సహజ భారద్వాజత్యాశే పురామిద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య ముదిమానస్య త్రిగుణాత్మకస్య శ్రీ మహావిష్ణో ఆయస్మన పుత్రాయ ఆంగే సహజ భారద్వాజత్యాశే పురామిద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య ముదిమానస్య త్రిగుణాత్మకస్య సంగతారస్య శ్రీ మహావిష్ణో ఆయస్మన పుత్రాయ ఆంగే సహజ భారద్వాజత్యాశ పురాణిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ శీర్షేయ దివ్యాభరణభూషితాయ సుతాలంకృతాయ వైజాతాయ ద్విజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్యాత్మకస్య లావలాజన్య తేజోత్తరాకరాయ అఖిలోక సాగాధ్యాయినౌ అఖిలమిత్రాయ నక్షత్రే మకరాసోజాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. వెంకటాచలనిలయ గోవింద గోవింద. చతుర్వేదాధ్యాయినే సౌభాగ్యశ్రీ వత్సశ్రీ శాశ్వత శివసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సుపాదారవిందాం శ్రీ మహావిష్ణో వక్షస నివాసినీం ఆనందాత్మికాం మూల ప్రకృతిభూతాం ఉత్సవ నక్షత్రే జాతాం అయోనిజానమాం శ్రీదేవీనాం నేను కన్యామే దాస్యామి. కాశ్యపావత్ర చండిల్య శాశ్వత కాశ్వసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రపాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం అతో శ్యామలాంగీం రేవతి నక్షత్రే జాతాం ఇమాం భూదేవీనాం నేను కన్యామే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం సర్వఫలేదుతాం దాస్యామిదం బ్రహ్మలోకం జగేశయా. కన్యాదాధోంతు మహాంతో న గృహంతు కన్యాదాన ఫల సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖండ మండలాకారుడు శ్రీనివాస స్వామి దివ్య కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్పాన్ని పఠించారు భక్తి తత్పరతో ఆచార్యుల వారు. ఈ మహాసంకల్పాన్ని వింటేనే చాలు ఈ కాలస్వరూపమంతా భగవానుడి యొక్క స్వరూపమే. ఈ ప్రదేశం దేశం దేశ కాల పాత్రతలన్నీ కూడా భగవానుడి యొక్క దివ్య వైభవాన్ని వ్యక్తీకరించేవే అని మనకు తెలుస్తోంది. కన్యాదాన సమయంలో ఈ మహాసంకల్పాన్ని పఠిస్తారు. మానవ జాతి మనుగడ సక్రమంగా సాగాలి అనంటే ఈ గృహస్థాశ్రమ స్థితి చక్కగా సాగాలి అని పరమాత్మ స్వయంగా ప్రతినిత్యము కూడా తనకు నిత్యానపాయనులైన ఆ శ్రీదేవి భూదేవి వారు వైకుంఠవాసులైనటువంటి వారు అయినా కూడా మన కోసం ఈ వివాహ దీక్షను స్వీకరిస్తున్నారట. ఇందాక చేశారు రక్షాబంధనం. ఆ రక్షలో ఉన్న విశేషం ఏమిటి? సామాన్యమైనటువంటి వారిని కూడా రక్షించాలి అనే ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు శ్రీనివాస స్వామి ఆయా అవతారాలలో. అదిగో ఆ అమ్మవారికి గలసీమలో అలంకరించడానికి మాంగళ్య పూజ చక్కగా చేస్తున్నారు. ఒక స్త్రీ తన భర్త కోసం తన కుటుంబాన్ని పుట్టింటిని అన్నిటినీ గోత్రాన్ని అన్నీ మార్చుకొని భర్త కోసం వచ్చి ఎంతో త్యాగం చేస్తోంది. భర్తకు సంబంధమైనటువంటి వారినందరినీ గౌరవిస్తోంది. అలాగనే భర్త కూడా భార్య యందు అత్యద్భుతమైనటువంటి అనురాగాన్ని చూపిస్తూ ఆ ధనాన్ని మొత్తాన్ని భార్యకే ఇచ్చి ఆమె ద్వారా గృహిణీ గృహముచ్యతే, గృహపతిగా తాను ఉంటూ గృహిణిగా ఆమెను అలాగ నిలుపుతాడు. అది గృహస్థాశ్రమ ధర్మంలో ఒక విశేషం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కూడా ఆ విధంగానే ఆ మహాలక్ష్మిని తన హృదయంలో ధరించాడట. భక్తుల యొక్క బాగోగులన్నీ అమ్మవారే చూస్తోంది. అందువల్లనే ఆ శ్రీ నివాసుడైనటువంటి స్వామిని మనం శరణాగతి చెయ్యాలట. ఆయన ఉన్నటువంటిది అత్యద్భుతమైన అపరిమితమైన ఆనంద స్థానం. దాని నుంచి దిగి వచ్చారట. క్షీరాబ్ధి మధ్య భుజగేంద్ర మహాసనాయ దేవాయ నాభికమలోజిత పద్మజాయ యోగీంద్ర భావ్య
గగనామల నిత్యబోధ భూమాభిధాయ పురుషాయ నమః పరస్మై. నారాయణ తీర్థుల వారంటారు కృష్ణలీలా తరంగాలలో, క్షీరసాగరంలో శేష పర్యంక శాయిగా నాభి కమలంలో ఉన్నటువంటి బ్రహ్మ, సనకాది సనక సనందన సనత్కుమారాదులు అలాంటి మహాయోగుల చేత ఉపాసించబడేటువంటి ఆ పరమపురుషుడు నిత్య జ్ఞాన ఆనంద స్వరూపుడు. ఆయనకు మనం రెండు చేతులు ఎత్తి శిరస్సున ఉంచుకొని శరణాగతి చెయ్యాలట. మదీయ ధనదారాది సర్వభార సమర్పిత ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతం అని రెండు చేతులు శిరస్సున ఉంచుకొని ఆ ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. ఇదే సన్నివేశాన్ని మహానుభావులంతా శ్రవణ కీర్తన మనన ధ్యాన అర్చన వందన అనేక ప్రక్రియలలో స్వామి యొక్క ఆ అద్భుతమైనటువంటి స్వరూపాన్ని భావించారట. శరణం భవ కరుణామయి గురుదీల దయాలో కరుణారస వరుణాలయ కరిరాజ కృపాలో. మహానుభావుడైనటువంటి నారాయణ తీర్థుల వారు అంటారు, అదిగో చక్కగా ఆ మాంగళ్య దేవతారాధన చేస్తున్నారు. స్త్రీలందరికీ కూడా జన్మ జన్మలలో సువాసిని జన్మే కలగాలి అని మనందరి పక్షాన అర్చక స్వామి ఆరాధన చేస్తున్నారు. హే కృష్ణ శ్రీనివాస, కరుణ అనేటువంటి ఆ కరుణారసానికి సముద్రుడైనటువంటి వాడివి, కష్టపడేటువంటి వారిని చూసి అనుగ్రహాన్ని చూపించేటువంటి వాడివి, గజేంద్ర రక్షకుడివయ్యా. అలాంటి అంటే గజేంద్రుడిని రక్షించాడు, ద్రౌపదిని రక్షించాడు. ఆర్తానాం ఆర్తిహంతారం, ఎవరు ఆపదలలో ఉన్నా నేనున్నాను అనంటారట స్వామి. అలాంటి స్వామిని మనమంతా శరణాగతి చెయ్యాలి అని మనకు పూర్వాచార్యులు అంతా కూడా ప్రపత్తి విధానాన్ని బోధించారు. అధునా ఖలు విధిలామయి సుధియాసురభరితం. హే కృష్ణ, ఈ దివ్యమైనటువంటి ఆ సువర్ణ సుందర స్వరూపం మా హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ భూభారాన్ని పోగొట్టి మమ్మల్ని రక్షించవయ్యా అని సనక సనందనాది మహాయోగులు కూడా స్వామివారిని ప్రార్థిస్తారు మనందరి పక్షాన. లోకంలో ఉన్నటువంటి మహానుభావులంతా కూడా ఈ లోకంలో అత్యంత హీనమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడిని కూడా వాడికున్న లక్షణాలని తమ మీద ఆపాదించుకొని స్వామికి విన్నపం చేస్తారట. కాబట్టి మనమంతా ఆ శ్రీనివాసుని శరణాగతి చేద్దాం. ఈ జగత్తుకి అదే పురోగతి అని చెప్పారు. అలాంటి ఆ శ్రీనివాస శరణాగతితో లోకానికి మొత్తానికి క్షేమం కలుగుతోంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్యం తంతునానేన లోకజీవన హేతవే కంటే భద్రామి శుభగే సంజీవ శరదస్యదాం మాంగళ్యధారణ మహోత్సోऽస్తి భవంతు మహాంతో న వృద్ధంతు మాంగళ్యధారణ సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు.
మాంగళ్య ధారణ అనంతరం ఆ అగ్నిభట్టారకుడు తాను కూడా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించాలని దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటాడు ఈ వేదిక పైన. అంకురార్పణంలో కూడా సమస్త దేవ యక్ష గంధర్వ కిన్నరాదులందరినీ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించమని అంకురార్పణం కూడా నిర్వహించినారు అర్చక స్వాములు. అందులో భాగంగా అగ్నిభట్టారకుడికి నివేదన చేస్తూ ఉన్నారు. ఆనాడు ఆ రామచంద్రుడు సీతమ్మ వారిని కళ్యాణం చేసుకున్నప్పుడు చాలా ఆనందాన్ని పొందినాడట. విద్యయేవ త్రయీ దృష్ట్యా దర్భపత్ర గ్రధీ సుధీహి రాజపుత్ర్యా తయా రామ ప్రపేదే ప్రీతిముత్తమాం అన్నట్లుగా సకల శాస్త్రాలను చదువుకుని ఆ బ్రహ్మలోకాన్ని పొందేవారు పొందేంత ఆనందాన్ని ఆ రామచంద్రుడు సీతమ్మ వారి భగవతో నారాయణస్య శ్రీయపతే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైశ్వకర్మాంగం ప్రధానహోమం భోషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ స్వతే మన్యస్వ దేవసోప్రసవ తత్కముచం ఓం పురుషాయ స్వాహ ఓం సత్యాయ స్వాహ ఓం అచ్యుతాయ స్వాహ ఓం అనిరుద్ధాయ స్వాహ ఓం శ్రీయై స్వాహ దుత్యై స్వాహ పవిత్రై స్వాహ ప్రమోదాయన్యై స్వాహ హరిణ్యై స్వాహ పౌష్ణ్యై స్వాహ శౌన్యై స్వాహ మత్స్యై స్వాహ వారాహాయ స్వాహ నరసింహాయ స్వాహ వామనాయ స్వాహ శ్రీధరాయ స్వాహ ఋషికేశాయ స్వాహ పద్మనాభాయ స్వాహ దామోదరాయ స్వాహ అదోక్షజాయ స్వాహ చిత్యంచ స్వాహ చిత్తిశ్చ స్వాహ ఆకూతంచ స్వాహ ఆకూతిశ్చ స్వాహ విజ్ఞాతంచ స్వాహ విజ్ఞానంచ స్వాహ మనశ్చ స్వాహ చక్వరే చ స్వాహ దశశ్చ స్వాహ పూర్ణమా చ స్వాహ బహిర్చ స్వాహ రంధ్రం చ స్వాహ బ్రహ్మణే స్వాహ ప్రజాపతే స్వాహ పితామహాయ స్వాహ హిరణ్యగర్భాయ స్వాహ ఇంద్రాయ స్వాహ సజీపతే స్వాహ పురుహూతాయ స్వాహ పురంధరాయ స్వాహ అగ్నయ స్వాహ జాతవేశే స్వాహ పావకాయ స్వాహ ఉదాసనాయ స్వాహ యమాయ స్వాహ ధర్మరాజాయ స్వాహ తాళపాసాయ స్వాహ దండధరాయ స్వాహ మధ్యస్థాయ స్వాహ నిరుదయే స్వాహ నీలాయ స్వాహ ఆరభతే స్వాహ పూర్ణాయ స్వాహ ప్రదేశాయ స్వాహ రక్తభరాయ స్వాహ రాపతే స్వాహ వాయువే స్వాహ చమనాయ స్వాహ పావకాయ స్వాహ ఉదాసనాయ స్వాహ కుబేరాయ స్వాహ ధన్యాయ స్వాహ పౌరుష్టాయ స్వాహ యక్షరాజాయ స్వాహ ఈశానాయ స్వాహ ఈశ్వరాయ స్వాహ ప్రపతే స్వాహ ఉమాపతే స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సు స్వాహ ఓం భోద్భవసు స్వాహ అయితే నమగ్రుస్తా అనుమతే నమగ్రుస్తా సుదే నమగ్రుస్తా దేవసోప్రాసావే శ్రీ శ్రీనివాసస్వామినః వైశ్వకర్మాంగం రాజోహమం భోష్టే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ స్వదే మన్యస్వ దేవసోప్రసవ ఇమాన్ రాజానామత్యవిహార్య ఇమాం రాజానావపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవహనాం తదగ్నిరనుమన్యతాం యన్నార్వభ్రూతేగ్నౌ అగ్నౌ రాజానావపంతి దీర్ఘాయురస్తు పతిరేధంతాం జ్ఞాతయే మమ స్వాహా ఇమాం రాజానావపామే సమృద్ధికరణాన్ మమ శుభ్యం చ సంవహనాం తదగ్నిరనుమన్యతాం యన్నార్వభ్రూతేగ్నౌ అగ్నౌ రాజానావపంతి దీర్ఘాయురస్తు యంతాం జ్ఞాతయే మమ స్వాహా బ్రహ్మణే స్వాహా ఇమాన్ రాజానావపామే సమృద్ధికరణాన్ మమ శుభ్యం చ సంవహనాం తదగ్నిరనుమన్యతాం రామతయే స్వాహా అముకాయ స్వాహా ఓం భూ స్వాహా
ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భోర్భవ శుభ స్వాహ అదితే నమగ్గుస్తాః అనుమతే నమగ్గుస్తాః స్వతే నమగ్గుస్తాః దేవసవిదప్రాసావేః శ్రీ శ్రీనివాసస్వామినः వృషకర్మంగం ఆగార మధ్యే ప్రాశ్చిత్తార్థం అతో దేవాయ వైష్ణవమం భోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ స్వతే మన్యస్వ దేవసవిదప్రసువ అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదావభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్వేధర్వే పదం సమూఢమస్తవాగుం సురే స్వాహా స్వేనే పదావచక్రమే విష్ణుర్గోపాదాభ్యः అతో ధర్మాన్ని ధారయన్ స్వాహా వ్రతాన్ని భస్మసే సుందరసఖా స్వాహా తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయः దీర్ఘు స్వాహా తద్విప్రాసో విపన్నవోజా ధ్రువాగుం శస్త్రబంధతే విష్ణోర్యత్పరం పదగు స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భోర్భవ స్వ స్వాహా అయితే నమగ్గుస్తాః అనుమతే నమగ్గుస్తాః సుదే నమగ్గుస్తాః దేవసవిదప్రాసావేః శ్రీ శ్రీనివాసస్వామినः వత్సకర్మాంగం ఉపక్రాంతోహమం భోషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సుదే మన్యస్వ దశ ఇష్టేభ్య స్వాహా వహనిష్టేభ్య స్వాహా దుష్టై స్వాహా నిష్కుచ్చై స్వాహా దౌరాజ్యై స్వాహా దైవేభ్య స్వాహా తనోభ్య స్వాహా శుద్ధై స్వాహా సమృద్ధై స్వాహా స్వసమృద్ధై స్వాహా ఆసస్వా సవితం సమిదసి తేజోసి తేజోమేజయి స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే వాయు స్వాహా సుహ ధీమహి చక్షుర్మే వాయు స్వాహా సుహ ధీమహి చిత్తమే వాయు స్వాహా వాయోర్ధీమహి प्राण स्वाहा ब्रह्मणोदिमहे बुद्धिर्मे वायु स्वाहा अग्निर्भुक्त गुस्वाहा वैद्यर्भुक्त गुस्वाहा ज्योर्भुक्त गुस्वाहा पृथ्वीभुक्त गुस्वाहा अग्निर्जेर्नाम वैद्यर्जेर्नाम ज्योर्जेर्नाम पृथ्वीर्जेर्नाम समङ्गाम पूर्णमहद्भुत्रां जुहोति आज्यसे शमिन्द्राय जुहोमि स्वाहा पूर्णाय भवन्तु महान्तो न गृह्णन्तु आज्यसे शमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तुभ्यतो वेदस्तुभ्यतो ज्योस्तुभ्यतो पृथिवीस्तुभ्यतो ब्रह्माद्यास्तुभ्यन्ताम् अयते नमग्गुस्ताः अनुमते नमग्गुस्ताः सुदे नमग्गुस्ताः देवसविदप्रासावेः प्राच्यां दक्षिणायाम् उदीच्यायाम् ऊर्ध्वायाम् अधरायाम् पश्चिमतः पश्चिमपणया उत्तरतः पश्चिमपणया प्राच्यां विष्णुसुरमसि शुद्धन्तां देवदधनां शुद्धन्तां देवदधनां गन्धिं विसृज्य अद्विप्रोच्या भूतिस्मादेति भस्वमादित्या भूतिस्माते लभते नित्यां सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतयोर्भूतिः आदित्यसोमो नमः प्रियायुषां जमदग्ने कश्यपस्यात्यायुषाम् भूतिस्माते लभते नित्यां सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतयोर्भूतिः आदित्यसोमो नमः प्रियायुषां जमदग्ने कश्यपस्यात्यायुषां यद्देवानां प्रियायुषां तन्मे अस्तत्यायुषां दीर्घायुत्वाय शताय बलाय वर्तसेत्यायुषाम् आपो जनयधाचनः ॐ च मे सुरश्च मे
कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यार्थिनाभा प्रकृतेषु भावा न समर्पयामि सर्वं श्रीनिवासार्पणमस्तु। उद्वासयामि अशुभश्च यज्ञेश्वराय नमः। गुलोभारं निवेदयामि आज्यशेषं समर्पयामि। तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्रीनिवासार्पणमस्तु। శ్రీనివాసుని దివ్య కళ్యాణోత్సవంలో హోమ ప్రక్రియను పూర్తి చేసి ఇటువంటి సేవని నిర్వహించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు అగ్నిభట్టారకునికి ఆధ్యాత్మిక విధేయతను చాటుకుంటున్నారు అర్చక స్వాములు. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే అనేటటువంటి విధంగా ఒక మంచి పని చేసేవారు, చేయించేవారు, చేయమని ప్రేరేపించేవారు, చేయడానికి సంకల్పం కలిగించేవారికి సమానమైనటువంటి భాగం లభిస్తుంది. కాబట్టి ఈనాటి కళ్యాణోత్సవంలో ఈ హోమ కైంకర్యాన్ని వీక్షించిన వారందరికీ సంపూర్ణ ఫలప్రదమైనటువంటి పూర్ణాహుతి ఫలితం లభించేట్టుగా స్వామివారు కటాక్షించుగాక అని వేడుకుంటూ ఒక సంప్రదాయబద్ధమైనటువంటి దివ్యమైనటువంటి దృశ్యమాలికను వీక్షిద్దాం. పాంజే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. పెరియాళ్వారుగా పిలువబడే విష్ణు చిత్తుల వారి కుమార్తెగా అవతరించినటువంటి గోదాదేవి కలలో శ్రీమన్నారాయణమూర్తిని దర్శించి ఇలలో ఆ స్వామిని భర్తగా పొందడం కోసం నిర్వహించినటువంటి దివ్యమైనటువంటి వాచక కైంకర్యం వారణమాయిరం. అర్చక స్వాముల వారు ఈ కైంకర్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఇక్కడ ఇటువంటి కైంకర్యాన్ని వీక్షించిన వారికి ఫలితం పూర్వాచార్యులు చెప్పినట్టు వివాహము కాని వారికి వివాహం అవుతుందని, వివాహమైన వారి కౌటుంబిక జీవన వ్యవస్థ సుఖ సంతోషాలతో ఉంటుందని తెలియజెప్పినటువంటి విషయాన్ని తలుచుకుంటూ మాలా పరివర్తనాన్ని వీక్షిద్దాం. దివ్యమైనటువంటి పుష్పమాలికలు స్వామివారి గళసీమ నుండి అమ్మవారి గళసీమను అలంకరించబోతున్నటువంటి పుష్పమాలికలు. పుష్పములలో రంగులు వేరు కావచ్చు, జాతులు వేరు కావచ్చు, కానీ అవన్నీ ఒకే పుష్పమాలగా ఏర్పడ్డాయి. అదేవిధంగా భక్తులు వేరు కావచ్చు, వారి భావాలు వేరు కావచ్చు, అన్నీ భగవంతుడి చెంతకు చేరుతాయి. అదిగో శ్రీమాత కలసీమలో అలంకరించబడినటువంటి దివ్యమైనటువంటి పుష్పమాలికను శ్రీనివాసుడు స్వీకరించాడు. ఆ అమ్మవారికి వక్షస్థలములో స్థానం ఏర్పాటు చేసిన కృతజ్ఞతాపూర్వకముగా అమ్మవారు ఈ కళ్యాణోత్సవంలో ఆ పుష్పమాలికను స్వామివారికి సమర్పించింది. ఇటువైపున భూమాత ఓర్పుకు ప్రతీక, క్షమయా ధరిత్రి అంటారు స్త్రీని. అటువంటి భూమాత కూడా స్వామివారి గళసీమ నుండి మాలను స్వీకరించింది, పుష్పమాలికను. తిరిగి తాను కూడా శ్రీదేవికి తక్కువ కాకుండా భూదేవి యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఆ శ్రీనివాసుడికి సమర్పించబోతోంది దివ్యమైనటువంటి పుష్పమాలికను. ఈమె యొక్క అంశతోనే ఆవిర్భవించింది గోదాదేవి. సూడి కుడుత్త నాచ్యార్ అనే తిరునామంతో తాను ధరించినటువంటి పుష్పమాలను తిరిగి స్వామివారికి సమర్పించిన తల్లి అని చెబుతారు. అదిగో అటువంటి పుష్పమాలా కైంకర్యాన్ని వీక్షించి ఆ తదుపరి మనము ఎంతో సేపటి నుండి ఎదురు చూచినటువంటి సమయం ఆసన్నమైనది. ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకట రమణుడు ఏక సింహాసనాసీనుడై కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుని శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామిగా మనకు దర్శన భాగ్యమిస్తూ ఉన్నాడు. శ్రీ భూరమణ గోవింద గోవింద. అక్షతారోపణం స్వామివారి కళ్యాణోత్సవంలో అంకురార్పణతో ప్రారంభించినటువంటి కైంకర్యములన్నీ అక్షతారోపణతో పూర్తవుతాయి. దివ్యమైనటువంటి తిరుపతి వట్టాన్ని ధరించి ఆలయ మర్యాద ప్రకారముగా అర్చక స్వాముల వారు స్వామివారికి అమ్మవారికి అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి నిర్వహించుకున్నటువంటి అక్షతారోపణ, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవితో కలిసి నిర్వహించుకున్నటువంటి అక్షతారోపణ,
శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవితో కలిసి నిర్వహించినటువంటి అక్షతారోపణను మనం ఈ రోజున గుర్తు చేసుకుంటూ ఆ అక్షతారోపణ కైంకర్యాన్ని వీక్షిద్దాం. శుభప్రదమైనటువంటి, శుభానికి ప్రతిరూపమైనటువంటి, మంగళప్రదమైనటువంటి పసుపు వర్ణముతో కూడినటువంటి ఆ అక్షతలను స్వామివారికి, అమ్మవారికి సమర్పించారు అర్చక స్వాములు. ఇటువంటి వాటిని వీక్షించడం వల్ల సకల శుభాలు చేకూరతాయి. ఈ కైంకర్యం నిర్వహించే భాగ్యం కల్పించినందుకు ఆ స్వామివారిని వేడుకుంటున్న అర్చక స్వామివారికి ఆలయ మర్యాద ప్రకారం శ్రీవారి శ్రీపాదముద్రికలతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శటారిని సమర్పించారు. ఆ శటారి సమర్పించేటప్పుడు మనం శిరస్సు వంచుతామంటే మనలో అహం తగ్గిపోతుంది. అదిగో ఆనంద కర్పూర నీరాజనం.